హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారేట్స్. మీకోసం కొత్త వీడియో. మనకి మునిగడ నుండి 10 km దూరంలో ఈ ల్యాండ్ అనేది ఉందన్నమాట. హైవేని ఆనుకుని ఉన్న బిట్టు. ఇది నది అనమాట. ఈ నదికి ఆనుకుని ఉందన్నమాట. ఇది హైవే చూశారు కదా. హైవే పాయింట్లో గేట్ తీస్తున్నాం. గేట్ లోపలికి వెళ్ళినట్లయితే ఇది ఒక 23 ఎకరాలు. సో మంచి ల్యాండ్ అనమాట. మొత్తం చుట్టూ ఫెన్సింగ్ అంతా డెవలప్ చేసి ఉంది. మొత్తం మనం పొలం చుట్టూ తిరగడానికి రోడ్డు, మొత్తం పామ్ ఆయిల్ అండ్ కోకో అండ్ అరటి, ఈ 3 రకాలు కూడా డెవలప్ చేసి ఉంచారు. అరటి అయిపోయినాక పామ్ ఆయిల్ అనేది డెవలప్ చేస్తారన్నమాట. అయితే ప్రజెంట్ అయితే షెడ్లు, వాటర్ అన్ని రకాలుగా కూడా మనకి డెవలప్ చేసి ఉంది. వాటర్ చూశారు కదా. ఈ లూజ్ వాటర్ 3 అంగుళాలు వాటర్ వస్తుంది. అదే లూజ్ వాటర్ అయితే అది నది నుండి వచ్చే వాటర్. ఇది చూశారు కదా ఎంత బాగా వస్తుందో. అలాగే మామూలుగా ల్యాండ్ నుండి అయితే 1.5-2 మధ్యలో వస్తుంది అన్నమాట. ఈ రకంగా వాటర్ అనేది ఇక్కడ కన్వీనియంట్ ఉంది. ఇలాగా మొత్తం ట్రంపులాగా కట్టేసి ఆ ట్రంప్ నుండి మొత్తం వాటర్ అనేది సప్లై చేస్తారన్నమాట. సో ఇదొక పద్ధతి. ఇక్కడ అంతా కూడా భూమి అంతా కూడా గ్రౌండ్ అంతా కూడా మీకు డెవలప్ చేసి ఉంచారు. ఎక్కడ పడితే అక్కడ పాయింట్లు, ట్రిప్పు అంతా కూడా కళ్ళు పట్టం, అంత బాగుంది. సో ఇలాంటి డెవలప్ చేసిన భూమిని మనం కొనాలనుకుంటే రూపాయి ఎక్కువ అవుతుంది. నేనైతే తక్కువ అని అనట్లేదు. సో ఏదైనా కానీ 13-14 మధ్యలో చెప్తున్నారన్నమాట. 13 లక్షల నుండి 14 లక్షల మధ్య డెవలప్ చేసి ఉన్న భూమిని చెప్తున్నారు. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే, పాజిటివ్ పాయింట్ నేనేం చెప్తానంటే, వెనక నుండి నది వెళ్తుంది కాబట్టి 3 అంగుళాల వాటర్, పుష్కలమైన వాటర్ 360 రోజులు వేసవిలో నిల్వ ఉందంటే జనరల్ టైంలో ఎంత వాటర్ వస్తుందో మీరు అర్థం చేసుకోండి. సో నిండి వేసవి అంటే వాటర్ డ్రాప్ కూడా అలాంటి టైంలోనే ఇక్కడ వాటర్ ఎంత మంచిగా వస్తుందంటే మామూలు టైంలో ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫెన్షింగు, డెవలప్మెంటు అన్నీ చేసి ఇవ్వాలంటే ఆయనకు కూడా ఖర్చు అవుతుంది. పవరు అన్ని రకాలుగా మనకి డెవలప్ చేసి ఇచ్చారు. సో వాళ్ళు హాఫ్కి కొనేయండి, ఓ 10 సంవత్సరాల క్రితం కొనేయండి, ఇప్పుడు మాత్రం మనకి డెవలప్ చేస్తుంది. రెడ్ సాయిల్ అన్ని రకాలుగా మనం డెవలప్ చేసుకోవచ్చు. లక్షల లాభాలు వస్తాయి. ఎందుకంటే వాటర్ లేకపోయింది అనుకోండి. నాకు మునిగడలో నచ్చింది ఇది ఒక ఏరియా అనమాట. సో ఈ సైట్ మాత్రం బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హైవే పాయింట్ని ఆనుకొని, అది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే హైవేకి దూరం ఉండడం వేరు, హైవేని ఆనుకొని ఉండడం వేరు. హైవే పాయింటే కాబట్టి రూపాయి ఎక్కువ పెట్టడంలో తప్పేం లేదు. చూశారు కదా, గేట్ తీయడం అనేది మీరు చూసే ఉంటారు. సో డైరెక్ట్ హైవేని ఆనుకున్న బిట్, వెనక నది కలిసి ఉంది. సో రైల్వే స్టేషన్కి దగ్గర, అంటే ఎక్కడి నుండి అయినా కానీ ట్రైన్ దిగి వచ్చి అనమాట ఇక్కడికి. అంతేకాకుండా హైవే, భువనేశ్వర్ హైవేని ఆనుకొని ఇన్ని రకాల అడ్వాంటేజెస్. భూమి చాలా దగ్గరలో తక్కువ దొరకవచ్చు, లోపలికి వెళ్ళే కొద్ది దొరకవచ్చు. కానీ స్టేషన్కి 10 కిలోమీటర్లు దొరకడం అనేది అది జరగని పని. సో చుట్టూ చూశాను, ఎక్కడ కూడా మొక్క ఒక్కటి కూడా డల్ అయినట్టు కనిపించలే, అంత బాగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి వాటి మీద డబ్బులు పెట్టడం అనేది తప్పు కాదు. సో ఎందుకంటే రూపాయి ఎక్కువ అవుతుంది. నేను చెప్పేది చాలామంది ఒకటిద్దరు బాగా అర్థం చేసుకుంటున్నారు, కానీ ఒకరిద్దరు మాత్రం చిన్న కామెంట్ చేస్తున్నారు. సొల్లు ఎక్కువ చెప్తున్నాను. సొల్లు ఎక్కువ చెప్పట్లేదని, ల్యాండ్ గురించి ఎంత వీలైతే అంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు కొత్తగా వెళ్ళి కొనాలి. సో ప్రతి విషయం, ప్రతి మట్టి గురించి, ప్లేస్ గురించి, రోడ్డు గురించి, వాటర్ గురించి అన్ని రకాలుగా మన పాయింట్లు ఏదో ఒక పాయింట్కి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఇది మంచిది, ఇది చెడ్డది, ప్రతిదీ. చాలా తక్కువ మంది నాకు అందరూ పాజిటివ్ ఇచ్చినప్పటికీ ఒకళ్ళిద్దరు కూడా నెగిటివ్ ఇస్తున్నమాట. ఎందుకు పదే పదే చెప్తున్నావు చెప్పే పాయింట్ అంటే, చెప్పే పాయింట్ పదే పదే చెప్తున్నట్టే ల్యాండ్ అనేసరికి మనం ప్రతి ఒక్కరిని నీట్గా చూడం. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక స్టోరీలో చూడం. ఎక్కడో ఓపెన్ చేస్తాం, ఎక్కడో కట్ చేస్తాం. ఎక్కడ ఓపెన్ చేసినా కట్ చేసినా మనకు తెలియాల్సింది, మనకు కావాల్సిన పాయింట్. చూశారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మీ కళ్ళతో మీరు చూస్తే, ఫిజికల్గా వచ్చి కొనాలనుకున్న వాళ్ళు ఫిజికల్గా వచ్చి చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి.
అంటే రేటు దగ్గర తప్పితే మిగతా డాక్యుమెంటేషన్ కానీ ఇది తెలుగు వాళ్ళదే. ఇది కూడా డాక్యుమెంట్ వీళ్ళన్నీ పడ్డారు. మీరు ఏవైతే ఊహించుకుంటున్నారో ఒరిస్సా అంటే భయపడుతూ ఉన్నారో ఆ పాయింట్లన్నీ వీళ్ళు దాటి ఇది ఇన్ని ఎకరాలు చేశారు. సో కాబట్టి డాక్యుమెంట్ క్లియర్, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రెడీ టు కన్ వాల్యుబుల్ ల్యాండ్. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరి కాంటాక్ట్ చేయండి, నా నెంబర్కి కాల్ చేయండి. ఇదనమాట హైవే. చూపించా వెహికల్స్ కూడా మీకు చూపిస్తాను అవసరం అయితే. గేట్ అనమాట ఇది, చూడండి. కావాలంటే వెహికల్స్ కూడా మీకు వస్తాయి. మేము చాలా కష్టపడి తిరుగుతున్నాం. మా కమిషన్ మాత్రం బ్లేమ్ చేయగానే ఇవ్వండి. ఎందుకంటే ఈ ఒరిస్సా ఇక్కడి నుండి ఆంధ్ర నుండి ఒరిస్సా వెళ్ళి చూసి పెట్టాలంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలనేది మాకు తెలుసు. చూశారు కదా, బస్సులు కూడా తిరుగుతున్నాయి హైవేలో. కాబట్టి ఇది హైవే పాయింట్. ఆ పక్కన ఉన్నది అదే నది యొక్క ఇదనమాట బ్రిడ్జ్, నది బ్రిడ్జ్ అది. సో నది కూడా మీకు